ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ పెట్టిన వీడియోలు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. కుండపోతగా వర్షం కురిసినట్లు తడిసిపోయారు ఆ ఇద్దరు. స్వామి అలాగే నిలబడిపోయాడు. ఆమెను చూస్తూ కొంచెం కూడా జంకు లేదు. ఆమెతో, నువ్వు మోహినివి కాదు, మరి నువ్వెవ్వరు? ఎందుకు వీరిని వెంటాడుతున్నావు అని అంటుండగానే ఆమె నవ్వుతూ ఆ గది అంతా దద్దరిల్లిపోయింది. వారు ముగ్గురు ఒక మూలకు విసిరివేయబడ్డారు. ఇంకా వారికి భయం కలిగించే విషయం అక్కడ జరిగింది. అప్పటి వరకు శవపేటికలో ఉన్న బొమ్మలా ఉన్న మోహిని శవం గాలిలో లేచింది. ఆమె శవం నెమ్మదిగా నేలను తాకింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న నేల కింది భాగంలో విపరీతమైన గాలి సుడులు తిరుగుతూ వారి కళ్ళ ముందు ఏమి జరుగుతుందో తెలియకుండా చేసింది. 5 నిమిషాల తరువాత అక్కడ ఏమీ జరగనట్లు వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు ఉన్న ఆ అతుకుల దయ్యం కనబడలేదు. మోహిని శరీరం దగదగా మెరిసిపోతుంది. ఆమె వంటిని అంటుకున్న వలువలు ఒక్కొక్కటిగా జారుతున్నాయి. ఆమె నిజంగా అతిలోక సుందరి అన్నంత మత్తును వారికి కమ్మసాగింది. వారి శరీరమంతా ఆమె మీద ప్రేమ నిండిపోయి ఆమె ముందుకు కదులుతుంటే ఆమెను అనుసరించారు వారు. మోగుతున్న ఫోన్ అందుకొని, హలో, నేను లూసుని మాట్లాడుతున్నా, మీరెవరు అని అంటున్న ఆమెకి, మేడం, నా పేరు రాబర్ట్, నేను పోలీస్ ఆఫీసర్ని, మీ భర్త పేరు విన్సెంట్, ఇంట్లో ఉన్నారా అని అన్నాడు. లేదండి, నిన్నటి నుండి ఇంటికి రాలేదు. ఏమైంది ప్లీజ్ చెప్పండి అంటున్న ఆమెతో, మీరు ఒక్కసారి ఇక్కడికి రాగలరా అంటున్న అతని మాటలకు ఆమె సరేనంటూ వెంటనే బయలుదేరింది. మేడం, మీ భర్త ఈ మధ్య కొన్న మౌంట్ హిల్కి సంబంధించి మీతో మాట్లాడాలి. ఎందుకంటే గతంలో అక్కడ కొన్ని హత్యలు జరిగాయి. మూతపడిన ఆ మౌంట్ హిల్ బంగ్లాను మీ వారు కొన్నారు. అది జరిగిన 2వ రోజు మీ భర్త సెక్రటరీ జాన్ కనిపించలేదని కంప్లైంట్ చేశారు. మేము ఆ లోపలి పరిసరాలు గమనిస్తుంటే అక్కడ అనేక స్థితుల్లో ఉన్న అస్థిపంజరాలు దొరికాయి. అందులో జాన్ది కూడా ఉంది. అయితే ఆ తరువాత మీ భర్త, మా ఆఫీసర్ డానియల్ గారు ఆ బంగ్లాను పరీక్షించి వచ్చారు. నిన్న రాత్రి మీ భర్త బంగ్లాలో ప్రమాదంలో ఉన్నారు. నేను వెళ్తాను, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తా రమ్మన్నారు. కానీ ఇంతవరకు ఆయన మరియు మీ భర్త యొక్క ఫోన్ పనిచేయడం లేదు. మీ భర్త కార్ మౌంట్ హిల్ ముందు పార్క్ చేసి ఉంది. కానీ లోపల ఆచూకీ లేదు. కానీ లోపల ఉన్న ఆ అతీత శక్తి వల్ల వీళ్లకు అంటూ నసగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఏమిటి సార్ మీరు మాట్లాడుతుంది? నా భర్త నా ప్రాణం, నాకు నా భర్త కావాలి, మీరు నాతో పాటు మౌంట్ హిల్ వస్తారా అంటున్న ఆమెకి వస్తానంటూ ఆమెని అనుసరించారు. స్వామికి ఏదో జరుగుతున్న అనుభూతి నుండి బయటకు వచ్చి అక్కడ నుండి పక్కకు తప్పుకున్నాడు. ఆయనకు అర్థమైంది, మోహిని శరీరాన్ని అంతం చేయడమే పరిష్కారం, లేదంటే దాని శక్తి ముందు ఎవరైనా అంతమవ్వాల్సిందే. ముందు దాని శరీరాన్ని వెతుకుతూ ఒక గదిలోకి ప్రవేశించిన ఆయనకు కళ్ళు తిరిగిన ఫీలింగ్ కలిగింది. అక్కడ మోహిని ఇద్దరితో అంతకు అన్న చందంలో ఉంది. అవన్నీ గమనిస్తున్న స్వామికి వారిని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. కానీ తననే గమనిస్తూ నవ్వుతున్న మోహిని రూపాన్ని చూసిన స్వామికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. స్వామి అక్కడ నుండి అంత ముందు వరకు వెళ్ళిన గది ఒకటి కనిపించింది. కానీ దాని చుట్టూ రక్షరేఖలు, మంత్రతాయెత్తులు కట్టి ఉన్నాయి. ఆయనకు మనసు కీడు శంకించింది. ఆ గదిలో ఏదో అతీత శక్తి ఉన్నట్లు అనిపించింది. ఆయనకు ఆ గది ముందు శిరస్సాసనం వేసి అమ్మవారి ధ్యానించి ఆ గదిలోకి తన యోగ సాధనతో తన ఆత్మను ఆ గదిలోకి ప్రవేశింపజేశాడు. ఆయన ఆత్మ
గదిలోకి ప్రవేశించగానే కోకొల్లలుగా ఉన్నాయి చాలా ఆత్మలు. అవి లెక్కకు లేనట్లుగా ఉన్నాయి. అన్ని ఆత్మలు ఇక్కడ ఎవరు బంధించారు అంటూనే ఆ గది మొత్తం తిరగడం ప్రారంభించాడు. అది చాలా పొడవుగా ఉంది. అనేక గదులుగా ఉన్నాయి. ఆ గదులంతా అన్ని రకాల వస్తు సామాగ్రితో నిండిపోయింది. కొన్ని గదుల్లో రకరకాల వింత వస్తువులున్నాయి. అన్ని గదులు చూసుకుంటూ వెళ్ళిన ఆయనకు చివరి గదిలో ప్రవేశించగానే విపరీతమైన వేడి గాలి తగిలింది. ఆ గది చాలా పెద్దగా ఉంది. అందులో ఒక పెద్ద సమాధి ఉంది. అది ఎంత పెద్దగా ఉందో అందులో నుండి ఒక భయంకరమైన ఆకారం వచ్చి ఆయన ముందు నిలబడి భయంకరంగా గర్జించింది. మేడం పదండి అంటున్న ఆఫీసర్ మాటలతో అతన్ని అనుసరిస్తూ మౌంట్ హిల్లోకి అడుగులు వేసింది విన్సెంట్ భార్య. వారు అందులో ఉన్న గదులన్నీ వెతకడం ప్రారంభించారు. వారికి ఎక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. గదులన్నీ తిరిగే కొద్దీ ఆమెకి దిగులెక్కువైంది. వారు అలానే ముందుకు వెళ్తూ చివరి గదికి చేరుకున్నారు. వారిని ఒక పరిమళం మత్తులో తీసుకెళ్ళసాగింది. వారు ఎటువైపు నడుస్తున్నారో వారికే తెలియడం లేదు. వారిని ఎవరో చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నట్లుగా ముందుకు వెళ్ళిపోతున్నారు. వారు సరాసరి కిందకు వెళ్ళి ద్వారం గుండా అండర్ గ్రౌండ్కి చేరుకున్నారు. వారు బొమ్మలా నడుస్తున్నా వారు ఒక గదిలోకి చేరుకోగానే ఆ గది తలుపులు మూయబడ్డాయి. తారాసాయికి చేరిన వారి శృంగారం ఆమె మత్తు వదలని విన్సెంట్ మరియు ఆఫీసర్కి వారి శరీరంలో వస్తున్న మార్పులను గమనించే పరిస్థితిలో లేరు. వారు ఆమె కామ కోరికలకు వారు కాసేపట్లో బలి కాబోతున్నారు అని మోహిని ఆనందంతో మరింత చెలరేగిపోతుంటే వారి శరీరంలో రక్తం స్వేదంలా మారసాగింది. అప్పుడు మొదలైంది వారి శరీరాల్లో వేదన వర్ణనాతీతమైంది. అప్పుడే మత్తు వదిలిన వారికి ఎదురుగా తమతో ఉన్న ఆకారాన్ని చూసి హడలిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.